బెంగళూరు కేంద్రంగా రాష్ట్రంలోకి వస్తున్న సింథటిక్ మత్తు పదార్థాల విక్రయ ముఠాలపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశామని ఈగల్ అధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పట్టుబడ్డ కేసులన్నింటిలో బెంగళూరు నుంచే డ్రగ్స్ సరఫరా జరుగుతోందని చెప్పారు. వీరందరిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు చేస్తామని చెబుతున్న రవికృష్ణతో ముఖాముఖి. రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా విక్రయాల్ని అరికట్టేందుకు ఈగల్ విభాగం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా యువకులకు అవగాహనతో పాటుగా ఎవరెవరు విక్రయదారులు ఉన్నారో వాళ్ళపైన పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో సింథటిక్ డ్రగ్ వరుసగా ఇటు విజయవాడ, గుంటూరుతో వైజాగ్ తదితర ప్రాంతాల్లో పట్టుబడటంతో కొంత కలవరం రేపుతుంది. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, సింథటిక్ డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగా మన రాష్ట్రానికి చేరుతుంది? ప్రధానంగా ఈ సింథటిక్ డ్రగ్స్ మేము ఇప్పటి వరకు కూడా బెంగళూరు నుంచి ఎక్కువ వస్తుందని కూడా మేము గమనించాము. ఇటీవల కేసుల్లో కూడా ఒకటి రెండు సందర్భాల్లో గోవా నుంచి కూడా అవి మనకి వస్తున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. గతంలో కూడా మనం ఒక మంగళగిరిలో ఒక కేసు నమోదైనప్పుడు బ్యాక్వర్డ్ లింక్ మనకి బెంగళూరు వచ్చింది. ఆ బెంగళూరు సంబంధించిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో కొన్ని కేసులు నమోదైనవి. ఆ కేసులు కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా విజయవాడలో కూడా కొన్ని కేసులు. మన ప్రత్యేకంగా ఈ సింథటిక్ డ్రగ్స్ అన్నీ కూడా మనకి లో క్వాంటిటీ, అంటే చాలా తక్కువ క్వాంటిటీలోనే మనకి కేసులు నమోదవుతున్నాయి. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు బెంగళూరు వెళ్ళి 5 గ్రాములు 10 గ్రాములు అలా కొనుక్కుంటున్నారు. ఇటీవల కాలంలో మేము చూసినవన్నీ కూడా గ్రాముల లెక్కనే ఈ కార్యక్రమం ఉంది. ఈగలు ప్రత్యేకంగా నాట్స్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది, నార్కోటిక్స్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ నార్కోటిక్స్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్, ఈ నాట్స్ ద్వారా గత 11 సంవత్సరాలుగా మన దగ్గర ఉన్న ఈ డేటా అంతా కూడా దాంట్లో మనం నిక్షిప్తం చేయడం జరిగింది. దాని గురించి ప్రత్యేకంగా మేము ముందుకెళ్ళడం, వాళ్ళ మీద నిఘా పెట్టడం, అదేవిధంగా జైల్ రిలీజెస్ సర్వేలెన్స్ చేసి వాళ్ళని కూడా ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ పట్టుకోవడం చేస్తున్నాం. అదేవిధంగా బెంగళూరు వెళ్ళి పాత అఫెండర్స్ ఎక్కడున్నారో వాళ్ళ మీద కూడా ట్రాకింగ్ చేస్తున్నాం. తాజాగా తెనాలిలో ఈ ఎండిఎంఏని పట్టుకున్నారని చెప్తూ ఉన్నారు. అసలు ఎట్లాగా ఈ యువకులు తీసుకొస్తూ ఉన్నారు, ఎట్లాగా ఈ అక్రమ రవాణా విక్రయాలు జరుగుతున్నాయి? ప్రత్యేకంగా ఇటువంటి కేసుల్లోని కొంతమంది విద్యార్థులు ఈ సింథటిక్ డ్రగ్స్కి అలవాటు పడి తర్వాత సింథటిక్ డ్రగ్స్ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా కఠినంగా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లోని. వాళ్ళు కొంతమంది బెంగళూరు వెళ్ళి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ సమాచారం కూడా మేము పూర్తిగా సేకరించడం జరిగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా వాళ్ళని ప్రత్యేకంగా మేము కనిపెడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ నిఘా కొనసాగుద్ది. బెంగళూరుకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడికే ఎలాగా చేరుతుంది, ఎందుకు నెట్వర్క్ బెంగళూరు, గోవా కేంద్రాలుగా ఉంటుంది? అంటే అక్కడ బెంగళూరులోని పెద్ద పెడ్లర్స్ ఉన్నారు. ఆ పెడ్లర్స్ని కూడా మనం గుర్తిస్తున్నాం. బెంగళూరులో ఒక పెడ్లరు ఒక 1 కిలో కొకైన్ కానీ, మెత్ కానీ, ఎండిఎంఏ కానీ ఇవి పెట్టడం వల్ల అవి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి పెడ్లర్స్గా వాళ్ళు అమ్మడం జరుగుద్ది. సో దాన్ని మనం ఆపడం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మన ద్వారా వచ్చిన బ్యాక్వర్డ్ లింక్స్, ఫార్వర్డ్ లింక్స్లో కూడా వాళ్ళని గుర్తించడం, వాళ్ళ కొంతమందిని ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ గాంజా కానీ మత్తు పదార్థాల విక్రేతలపైన పిట్ ఎన్డీపీఎస్ అని ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. పీడీ యాక్ట్కి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్స్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఇది. ఈ చట్టాన్ని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. సుమారుగా 103 మందిని ఇప్పటి వరకు ఈ పిట్ ఎన్డీపీఎస్ చట్టం ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 296 ప్రపోజల్స్ గవర్నమెంట్లో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేస్తాం. రవాణా చేసిన వాళ్ళు, వినియోగించే వాళ్ళే పట్టుపడుతున్నారు, కింగ్ పిన్లు మాత్రం తప్పించుకుంటున్నారు, వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు అని ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు? ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఏఎస్ఆర్ జిల్లాలోని ఒక రాజస్థాన్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి టీమ్స్ కూడా మేము రాజస్థాన్ పంపించడం జరిగింది. దాని తర్వాత ఏఎస్ఆర్ జిల్లాలో సుమారుగా 343 మంది 12 రాష్ట్రాల నుంచి వస్తున్న అందరినీ గుర్తించడం జరిగింది. దాంట్లో ఎవరైతే ఈ ఎన్డీపీఎస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎన్డీపీఎస్ అక్యూజరీ సహకరిస్తున్నారో వాళ్ళందరికీ గుర్తించడం జరిగింది. చాలా మటుకు అక్కడ ఆ పెద్ద నెట్వర్క్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది కింగ్ పిన్స్ కూడా చాలామంది కొంతమంది అరెస్ట్ అయ్యారు. భవిష్యత్తులో కూడా మనకు వస్తున్న బ్యాక్వర్డ్ లింక్స్, ఫార్వర్డ్ లింక్స్లో కూడా మనం ఇప్పటికే చాలామందిని గుర్తించాము. భవిష్యత్తులో ఇంకా నెట్వర్క్స్ బ్రేక్ చేయబోతున్నాం. ఇది ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ చెప్తుంది. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.